పేర్నేని నాని నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడంటే స్టెల్లా అని మాత్రమే, అంటే షిప్ పేరు స్టెల్లా అని మాత్రమే ఎందుకు సీల్ చేశారు, దాని పక్కనే కెన్ స్టార్ ఉంది, దాంట్లో పెద్ద ఎత్తున బియ్యం ఉన్నాయి, దాన్ని మాత్రం ఎందుకు వదిలేశారు, ఆ షిప్ ఎవరిదంటే పయ్యావుల కేశవ్ గారి వియ్యంకుడైనటువంటి శ్రీనివాస్, వేల్పుల శ్రీనివాస్ గారిది. దాంట్లో దాదాపు 42 టన్నులు అనుకుంటా మీద ఆ బియ్యం అనేవి వెళ్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ దాన్ని టచ్ చేయకుండా కేవలం స్టెల్లాని మాత్రమే సీజ్ చేయించాడు. స్టెల్లాలో ద్వారపూడి చంద్రశేఖరరావుకి వాటా ఉంది అని చెప్తున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే ద్వారపూడి చంద్రశేఖర్, నేను ఇంకా కూడా చెప్పా, ద్వారపూడి చంద్రశేఖరరావు గారు కాకినాడ పోర్టు ద్వారా పెద్ద ఎత్తున గత 5 ఏళ్లుగా బియ్యం సప్లై చేస్తే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడని నేను చెప్పా. అంతేకాకుండా ఈ యొక్క కాకినాడ పోర్టు ఏదైతే ఉందో దీంట్లో గతంలో కేవీ రావు గారు, జిఎంఆర్ కేవీ రావు గారికి ఇద్దరికి కూడా దీంట్లో ఈ పోర్టులో భాగాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి అండ్ సజ్జల డైరెక్ట్గా ఫోన్ చేసి మీరు వాటాలు కానీ వదులుకోకపోతే అవసరమైతే మిమ్మల్ని పైకి పంపించడానికి కూడా మాకు ఇబ్బంది ఏం లేదని చెప్పారు. తద్వారా ఆ మొత్తం పోర్టు కూడా అరవిందో వాళ్ళకు రావటం జరిగింది. అసలు అరవిందో ఫార్మాగా పెట్టిన వాళ్ళు పోర్టులు కూడా వ్యాపారంలోకి రావడానికి కూడా దీని వెనక హస్తం జగన్మోహన్ రెడ్డి ఉంది. అరవిందో ఫార్మా అంటే మీకు అందరికి తెలిసిందే, అరవిందో అంటే మీ అందరికి తెలిసిందే, పెనంబాగ శరత్ చంద్ర గారిది, విజయసాయి రెడ్డి అల్లుడిది. కాబట్టి ఈ మాఫియా సామ్రాజ్యాన్ని ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు ఈ పోర్టుని కొనుగోలు చేశారో పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి అక్రమ రవాణా, కాకినాడ నుంచి పెద్ద ఎత్తున అక్రమ రవాణా బియ్యాన్ని ఇతర దేశాలకు, ఆఫ్రికా దేశాలకు తరలించడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు పేర్నేని నాని అయితే ఒప్పుకున్నాడు, ఇందులో 34,000 టన్నులు మాత్రమే ఉంది, ఈ 34,000 టన్నులు దోరపూడి చంద్రశేఖరరావు అనుకొని పవన్ కళ్యాణ్ ఆగమేఘాల మీదుగా వచ్చి సీజ్ ద షిప్ అని చెప్పేసి అన్నాడు. అసలు పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం, దీన్ని కస్టమ్స్ వాళ్ళు సీజ్ చేస్తారు అని చెప్పేసి అన్నాడు. ఓకే, బాగుంది. పవన్ కళ్యాణ్ ఓన్లీ పంచాయతీరాజ్ శాఖే కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అంటే సీఎం తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఉప ముఖ్యమంత్రి అంటే అన్ని శాఖలకి అధిపతి ఉంటాడు. అంటే మీరు గతంలో ఈ కొడాలి నాని పౌర సరఫరాలు, కానీ వాడు బూతులు సరఫరా చేసేవాడు. తర్వాత అంబటి రాంబాబు ఉండేవాడు, ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి, కానీ ఆయన చేసే పనులన్నీ కూడా సుకన్య సంజనాలతో పులిహార కలిపే పనులు చేసేవాడు. ఇక తర్వాత జోగి రమేష్, వాడు ఇండ్ల నిర్మాణ శాఖ మంత్రి ఇచ్చాడు, కానీ వాడు ఇళ్ల మీద దాడి చేస్తుండేవాడు, అంటే శాఖకు విరుద్ధంగా పనిచేసేవాడు. ఇంకా చెప్పు, నువ్వు ఆర్టీసీ, కానీ నువ్వేం చేసేవాడివి, వైఎస్ఆర్సీపీ ఆఫీస్లో చేయకుండా పనులన్నీ చేసేవాడివి. ఇట్లా చాలా మంది, అవంతి శ్రీనివాసు, ఇంకేముంది, నీకు తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పు. వీళ్ళందరూ కూడా వాళ్ళ శాఖల్ని మించి పనిచేశారు. కానీ ఆయన ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి గారికి ఎన్ని పవర్స్ ఉంటాయో తర్వాత ఆయన స్థానం తర్వాత అన్ని పవర్స్ ఆయన కూడా ఉంటాయి. ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి, ఆయన పంచాయతీరాజ్ శాఖ ఒక్కటే కాదు, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఉంది. అని ఫస్ట్ ఒకటి. అది రెండోది, నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ద్వారపూడి చంద్రశేఖరరావు సంబంధించినటువంటి 34,000 టన్నుల బియ్యం అందులో ఉన్నాయని పేర్నేని నాని కన్ఫర్మ్ చేస్తున్నాడు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారు, మేము కూడా సప్లై చేస్తే తప్పేంది, మా ద్వారపూడి చంద్రశేఖరరావుని ఆర్థికంగా దెబ్బ కొట్టడం కోసమే ఆ షిప్పుని సీజ్ చేశారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే 2 షిప్పుల్ని లంగరేసి ఉంటే కేవలం ద్వారపూడి చంద్రశేఖర్ స్టెల్లాది, ద్వారపూడి చంద్రశేఖరరావుది అనుకొని సీజ్ చేశారని చెప్పేసి పేర్నేని నాని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే గత 5 ఏళ్లుగా కూడా ఈ కాకినాడ పోర్ట్ నుంచి ఏదైతే అరవిందో ఫార్మా వాళ్ళు సొంతం చేసుకున్నారో అక్కడి నుంచి ఉధృతంగా ఈ బియ్యాన్ని ఇతర దేశాలకు తరలించి కోట్ల రూపాయల డబ్బుల్ని కొల్లగొట్టడంలో కీలక పాత్ర పోషించిన మాట వాస్తవ విషయం. అండ్ రెండవది, గత 5 ఏళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా పోలీసులకి, పోర్టు అధికారులకి ఎవరెవరికి ఏవే మామూలు వెళ్ళాలో ఆ మామూళ్ళన్నీ కూడా వెళ్ళిపోవడంతో ఏముందులే, అదే గతంలో వీళ్ళు లంచాలకన్నిటికి అలవాటు పడ్డారు కాబట్టి అదే స్థాయిలో ఉంటారులే అనుకునే ఉద్దేశంతో, కాకపోతే అంతకుముందు విస్తృతంగా పనిచేసేవాడు, అది పక్కన పెట్టేసి ఎప్పుడో కొద్దిగా తక్కువ మోతాదులో కొంతమంది టీడీపీ నాయకులతో కలిసి, లేదా జనసేన నాయకులతో కలిసి మలాఖాతు పెట్టుకొని మన ద్వారపూడి చంద్రశేఖరరావు ఆ మాఫియా డెన్ అలా కొనసాగించాలని చూస్తున్నాడు. సో వాస్తవానికి ఈరోజు గత 5 ఏళ్లుగా కొన్ని వేల కోట్ల రూపాయల బియ్యాన్ని ఇతర దేశాలకు సప్లై చేసుకొని కోట్లు గడించారు. ఇది వాస్తవ విషయం. ఇది ప్రజలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, వైసీపీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవ విషయం. సో దాన్ని కుండ బద్దలు కూడా చెప్పాడు మన పేర్నేని నాని.
ఏదో పాపం దూరపూడి చంద్రశేఖర్ రెడ్డికి అండగా నిలబడదామని చెప్పేసి ఆ అవినీతి చిట్టా అంతా కూడా బయట పెట్టేశారు. ఈరోజు మీరు కాకినాడ పోర్టు చూసుకుంటే, కాకినాడ పోర్టు ఒక ప్రైవేట్ పరమైనటువంటి ఏదైతే అరవిందో వాళ్ళ పోర్టు అయిందో, ఆ పరమైన తర్వాత నుంచి ఆ పోర్టు నుంచి పెద్ద ఎత్తున సప్లై చేస్తున్నారు. ఆ పోర్టు ఎవరిది? పెనంబాక చంద్ర అంటే విజయసాయిరెడ్డి వాళ్ళ అల్లుడిది. విజయసాయిరెడ్డి అంటే ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఎలా తీసుకున్నారు ఆ పోర్టుని? బెదిరించి చంపుతాం అవసరమైతే అని చెప్పి బెదిరించి అతని చేత బలవంతంగా షేర్స్ని కొనుగోలు చేశారని చెప్పేసి ఆయన ఆల్రెడీ కూడా కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. అంటే ఇప్పుడు దీని మీద విచారణ చేయాలి. విచారణ చేస్తే అది నిజమే అయితే ఖచ్చితంగా గత 4 ఏళ్ల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ బియ్యాన్ని పెద్ద ఎత్తున సప్లై చేశారనేది మాత్రం 100% తేటతెల్లం కాబోతుంది. అయితే పేరు నేను నోటి కుత్తరకుండా నేను ఏదో పెద్ద వైఎస్ఆర్సీపీకి అఫీషియల్ స్పోక్ పర్సన్ అని చెప్పి పెద్ద ఫోజు కొట్టాడు అనకుండా తెలియకుండానే అడ్డంగా వైఎస్ఆర్సీపీని బుక్ చేశాడు. దూరపూడి చంద్రశేఖరరావు జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఏంటంటే అసలు ఆ పోర్టుని ఎలా పరం చేసుకున్నారు, ఒకటి ఎలాగో ఇన్వెస్టిగేషన్ తేలింది. ఇక రెండవది దూడపూడి చంద్రశేఖర ఎవరెవరికి ఏ చేతులు నడుపుతున్నాడు, ఎట్లా ఈ బియ్యాన్ని, ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇన్ని చెక్ పోస్టులను దాటి ఎలా బియ్యాన్ని పోర్టుకు తేగలిగారు అనేది ఒకటి. మూడవది ఏంటంటే పోర్టులో చెక్ చేయాల్స్తారు కదా అంటారు. పోర్టు అధికారులే మొత్తం వైఎస్ఆర్సీపీ కనుసైకిలు నడుస్తున్నప్పుడు వాళ్ళు మమ అంటే మమ అయిపోతున్నారు. తెలియని విషయమా? అది ఎవరికైనా తెలియని విషయమా? బట్ ఇవన్నీ కూడా ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక నేర సామ్రాజ్యాన్ని సృష్టించడం కోసమే కాకినాడ పోర్టును ఎంచుకున్నారు. అదే విశాఖపట్నంలో అయితే ఆయిల్ రిఫైనర్స్ అట్లాగే కొన్ని అంటే నగరానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఏదైనా చీమ చిటుక్కుమన్నా కూడా మొత్తం బయటకు వస్తుంది ఉద్దేశంతో గుట్టు చప్పుడు కాకుండా గత 4 ఏళ్లుగా ఈ కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి బియ్యాన్ని అంతా కొనుగోలు చేసి తరలించారు. అయితే ఇప్పుడు పేర్నేని నాని మాట్లాడుతున్నాడు, ఆ బియ్యం అనేది స్మగ్లింగ్ ఐటెం కాదు కాబట్టి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ఛాన్స్ లేదని చెప్పేసి అన్నారు. సరే, వాస్తవమే, దాని మీద వాస్తవం చర్యలు తీసుకుంటారా లేదా అని కాదు. ఇదిగో వైఎస్ఆర్సీపీ వాళ్ళు గత 5 ఏళ్లుగా ఇది చేశారు అనేటువంటిది ప్రజలకు చూపించాలని చెప్పేసి అతను ఆ ప్రయత్నంలో భాగంగా దాన్ని మాట్లాడాడు తప్పనిచ్చి ఇక దీని గుండా రాజకీయంగా లబ్ధి పొందింది ఎవరు అనేది పక్కన పెట్టేస్తే వాస్తవానికి ఈ సమాచారం ద్వారా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కొంత ఇరకాటంలో పడినట్టే. అయినప్పటికీ కూడా వైసీపీ చేసిన అరాచకాలు ప్రజల ముందు ఉంచడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ఆ షిప్లోని సీజర్ షిప్ అనే ఓడి వాడాడు, అట్లాగే దూరపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఆర్థికంగా నష్టపోయింది మనం అనుకుంటున్నాం. కానీ మొత్తం వైఎస్ఆర్సీపీకే అది నష్టం. గత 5 ఏళ్ళుగా అసలు ఏం చేశారని దాని మీద విజిలెన్స్ మరియు ఈడీ కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ చేస్తే దాదాపుగా ఈ పోర్టు నుంచి దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలైనటువంటి విలువైనటువంటి ఈ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకి సప్లై చేసి ఈ రేషన్ బియ్యం వెహికల్స్ ఎందుకు పెట్టారు, ఆ వెహికల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా వాళ్ళే పోర్టు దగ్గరికి తరలించేవాళ్ళు వెహికల్స్ వాళ్ళని. బట్ ఇవన్నీ చాలా మాఫియాని నడపడంలో కీలక పాత్ర పోషించి ఇలా అడ్డంగా దొరికిపోయి బయటకు వచ్చి బుకాయిస్తున్నారు.